ఒక రకంగా డెఫినెట్గా రియాక్ట్ అవ్వాల్సిందే. కానీ వారు అవ్వాల్సిన రూట్లో కాకుండా అధికారం ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే చేస్తున్నారు. వాళ్ళకి అది అలవాటు కూడా. వారి సోషల్ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 10-15 మంది ఆ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోలింగ్ చేశారో, ఎవరైతే అసహ్యంగా మాట్లాడారో, ఎవరైతే బూతులతో విరుచుకుపడేవారో, ఎవరైతే మరి ప్రజాబాహుల్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించారో వారందరి మీద చర్య తీసుకోవాల్సింది ఈ పార్టీకే. అయితే లోకేష్ గారు పదే పదే రెడ్ బుక్ అని చెప్తా ఉన్నారు. ఆ రెడ్ బుక్లో ఇలాంటి వెధవలు చాలామంది ఉండుంటారు. దయచేసి యాక్షన్ తీసుకోండి. ప్రజలు మీకు ఓటేసింది, కార్యకర్తలు మీకోసం పనిచేసింది, చాలామంది మీ పార్టీతో సంబంధం లేకుండా మీకు పనిచేసి పెట్టింది. ఇటువంటి వాళ్ళని అణచాలని కోరుకుంటున్నాం. వాళ్ళు అలా జరగకపోగా మొట్టమొదటి 15 రోజులు మాత్రం వైసీపీ నాయకులు ఎక్కడా కనిపించలేదు. వారి సోషల్ మీడియా ఎక్కడా కనిపించలేదు. వారు చాలా తగ్గిపోయినట్టుగా కనపడ్డారు. ఒక 1 మంత్లో యాక్షన్ తీసుకోవట్లేదు. అన్నీ చట్ట ప్రకారం వెళ్తున్నారు, అన్నీ న్యాయ ప్రకారం వెళ్తున్నారు. కాబట్టి మమ్మల్ని ఎవరేం చేయలేరని చెప్పి మళ్ళీ పెట్టరేగిపోతున్నారు. ఒక కంట కనిపెట్టి ఉండండి సార్, ఈ గవర్నమెంట్ పెద్దలకి విన్నవించుకుంటున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినట్టయితే, పవన్ కళ్యాణ్ గారు 100 మెట్లు ఎక్కిన తర్వాత కూర్చుంటారు. ఎక్కడైనా సరే, తిరుమల అయినా సరే, ఇంకెక్కడైనా సరే మెట్లు ఎక్కేటప్పుడు మెట్టు మెట్టుకి బొట్టు పెట్టే వాళ్ళు ఉంటారు, మెట్టు మెట్టుకి పూజ చేసే వాళ్ళు ఉంటారు, మెట్టు మెట్టుకి హారతి ఇచ్చేవాళ్ళు ఉంటారు, పసుపు కుంకుమ పెట్టి ఎక్కేవాళ్ళని కూడా పవిత్ర తిరుమల మెట్లని మనం చూస్తుంటాం కూడా. అక్కడ పాదరక్షలు కూడా వదిలేసి వెళ్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, వారి కుటుంబం కానీ ఓ గొప్ప కుటుంబం. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా వారు జీవించిన విధానం కానీ, వారు ఎదిగిన విధానం కానీ, వారు మాట్లాడే విధానం కానీ ఓ గొప్పగా ఉంటుంది. చిరంజీవి గారి వారసత్వంగా వచ్చిన కళేం కాదు. జైల్లో పెడతారా? ఇద్దరం పార్టీ మీకు ఇష్టం ఉంటే రండి, ఇష్టం లేకపోతే రావద్దు, మీకు ఇష్టం ఉంటే రండి, ఇష్టం లేకపోతే రావద్దు, నాకు దయచేసి ఎవరు సలహాలు చెప్పొద్దన్నారు. అది పరిణితికి చెందిన ఒక నాయకుడు మాట. తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఇష్టం వచ్చిన శాఖను తీసుకోమన్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ తనకిష్టమైన పంచాయతీరాజ్ శాఖ, అది నేరుగా ప్రజలతో ఉండే శాఖ, ఫండ్స్ లేకపోయినా ఇబ్బంది ఉన్న ఆ శాఖను ఎన్నుకున్నారు. ఆ తర్వాత సజావుగా నడుస్తున్న ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలోనూ, వైసీపీ రూపంలోనూ, వైసీపీ కార్యకర్తల రూపంలోనూ ఉంటారు కదా, రాక్షసుల్లాగానే ప్రవర్తిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఎలా ఈ పరిపాలనని తుంచేయాలి, ఎలా పరిపాలనని దిగజార్చాలి, ప్రజల్లో ఎలా పలచన చేయాలి అని మన మారిచ్చ సుబాహులు అని ఉంటారు కదా, యాగం చేస్తుంటే అడ్డం పడతారు కదా, వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారి సోషల్ మీడియా ఇటువంటి పనులకే ఉంటారు తప్ప మంచి పనులు చేసిన పాపాన పోలేదు, చెయ్యరు కూడా వాళ్ళు. ఆ తర్వాత ఇక వరదల తర్వాత ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి విషయానికి వచ్చినట్టయితే ముఖ్యమంత్రి గారు చెప్పారు, లడ్డూలో కల్తీ జరిగింది. ఒక్క కల్తీ లడ్డూలోనే కాదు సార్, తిరుమల పవిత్రతని ఎంతో కొంత దిగజార్చిన ఘనత కూడా వైసీపీ నాయకులదే. ఎవరండి సుబ్బారెడ్డి గారు, ఎవరండి కరుణాకర్ రెడ్డి గారు, ఎవరండి జవహర్ రెడ్డి గారు, ఎవరండి ధర్మారెడ్డి గారు, వీళ్ళంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎవరు వీళ్ళంతా దేవదేవుని సేవకులా? ఎవరు చెప్పారు? సుబ్బారెడ్డి గారు అయితే వేలంపాట పాడినట్టుగా పాడారు. దాన్ని 10,000 చేయండి, దాన్ని 20,000 చేయండి. ఎందుకు? ఆయన చైర్మన్ కదా, చైర్మన్ హోదాలో వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు, చైర్మన్ హోదాలో గంటల తరబడి ఉండొచ్చు. మీరు సేవకులండి, పరిపాలకులు కాదు, సేవా మండలి. దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం సేవా మండలి అని పెట్టండి, అంతే తప్ప పాలక మండలి అని తీసేయండి. ఎవరిని పరిపాలిస్తారు మీరు? అసలు మీరెవరు? మీరంతా లడ్డూలో ఉపయోగించే నెయ్యి, ఇతర ఇంగ్రీడియంట్స్ని వేలంపాట పెట్టాల్సిన ఆవశ్యకత ఏముంది? మీరెవరు పెట్టడానికి? ఎవరు తక్కువ ధరకిస్తే అది కొంటారా? ఇదేమైనా కాంట్రాక్ట్ సిస్టమా? ఇదేమైనా R&Bని పరిపాలిస్తున్నారా? ఇరిగేషన్ శాఖ మంత్రి అనుకుంటున్నారా? ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళకి ఇవ్వడానికి నాణ్యంగా ఎవరిస్తారు? భక్తి పరవశంగా ఎవరిస్తారు? భక్తి పారవశ్యంతో ఎవరుంటారు? అటువంటి వాళ్ళ దగ్గర కదా మీరు సామాన్ కొనాల్సింది, అటువంటి వాళ్ళ దగ్గర కదా కొనాల్సింది. ఊర్లలో కూడా చూసాం, మంచి పూలు తెస్తారు, మంచి పాలు తెస్తారు, మంచి పదార్థాలు తెస్తారు, అటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తారు. ఎవరు తక్కువ ధరకిస్తే వాళ్ళకి ఇస్తారా? ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టుకోవడానికి మీరుంది. 5 సంవత్సరాల పాటు
ఏలేరు కదండి. ఎక్కడ చూసినా గబ్బు పనులే. మీరు ఈ డబ్బులంతా ఎక్కడ సంపాదించారో, ఎక్కడ ఆస్తులు కొన్నారో, చెన్నైలో ఎక్కడ కొన్నారో, బెంగళూరులో ఎక్కడ కొన్నారో, దుబాయ్లో ఎక్కడ కొన్నారో అవన్నీ మా దగ్గర లిస్ట్ ఉంది. ఎక్కడ సంపాదించారు మీరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మీరంతా ఎక్కడున్నారు? స్కూటర్ల మీద ఉన్నారు. ఇవాళ ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వాస్తవం. కల్తీ అన్నిట్లో జరిగింది. కల్తీ అన్నిట్లో జరిగింది. ఎస్, కల్తీ అన్నిట్లో జరిగింది. బయటకు తీయాల్సిందే. ఇక రోజా గారు మాట్లాడుతున్నారు. పురంధేశ్వర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు రోజా గారు ఎమ్మెల్యే కావడమే తప్పు, మంత్రి ఇవ్వడం అంతకన్నా తప్పు. వారు ఏం మాట్లాడతారో తెలియదు, ఎంత చులకనగా మాట్లాడతారో తెలియదు. ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ గురించి, వారి కూతురు గురించి మాట్లాడే సీన్ నీకు లేదు మేడం. రోజా గారు జాగ్రత్తగా ఉండండి. మీరు అవుట్ అయిపోయే రాజకీయాల్లో మళ్ళీ గెలిచే ప్రసక్తి లేదు. అనుకోకుండా ఆయన సీట్ ఇచ్చారు, మీరు నిజంగానే ఓడిపోయారు, ఓడిపోతారు కూడా. తిరుమలలో మీరు చేసిన దురాఘాతాలు అంతా ఇంత కాదు. 100 మందిని తీసుకెళ్ళి టికెట్లు లేకుండా, డబ్బులు ఇవ్వకుండా దేవదేవుణ్ణి దర్శించుకున్నారు. మరి ఆనం వెంకటరమణారెడ్డి గారు చెప్పినట్టుగా సబ్జెక్టు కరెక్షన్ నేను చెప్పట్లా, టిక్కెట్లు అమ్ముకున్న ఘనత కూడా వైసీపీ నాయకులు దక్కింది. అందులో రోజా గారు మొట్టమొదటి ఉంటారని కూడా వారు చెప్పారు. ఇటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూతురుతోటి డిక్లరేషన్ ఇప్పించారు. ఒక ఘనత అండి, ఒక గొప్ప. వారు చట్టాన్ని అనుసరించారు, న్యాయాన్ని అనుసరించారు, పక్కడబందీగా ఫాలో అవుతున్నారు. కానీ ఏం మాట్లాడుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని మెట్లెక్కనివ్వలేదు దేవుడు, మెట్లు కూడా ఎక్కనివ్వలేదు దేవదేవుడు. అదే పవన్ కళ్యాణ్ గారిని నడిచొస్తుంటే కూడా, అలసట చెందుతుంటే కూడా తను చేయూతనిచ్చి తీసుకెళ్ళాడు. భగవంతుడే నేరుగా పవన్ కళ్యాణ్ గారిని అలసటగా ఉంటే కూర్చుంటే ఆయనే తీసుకెళ్ళినట్టుగా ఉంది. ఎస్, కూతురికి ఇచ్చారు. ఎవరైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, పుట్టుకతో వస్తుంది కులం. ఎస్, పుట్టుకతో వస్తుంది కులం, కానీ అనుసరిస్తే వచ్చేది మతం. పవన్ కళ్యాణ్ గారు హిందువు, నిఖార్సైన హిందువు, నిఖార్సైన హిందువు. వాళ్ళంతా హిందువులే. వారి భార్య క్రిస్టియన్ కాబట్టి, ఆ కూతురు క్రిస్టియన్ కాబట్టి వాళ్ళు డిక్లరేషన్ ఇప్పించారు. అదే సెక్యులరిజం అంటే, అదే చట్టాన్ని గౌరవించడం అంటే, అదే దేవుణ్ణి స్తుతించడం అంటే. దీనికి కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారే వైసీపీ నాయకులారా, ఇదేనా మీరు చేయదలుచుకుంది?